హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన నందాస్ నిధి రచించిన వారు హిమబిందు రామకృష్ణ గారు. ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. నివితో తనకేంటి ప్రాబ్లం అని వేదు అడగగా సరు ఏమీ లేదని చెప్పడంతో అబద్ధం అంటూ తన ముందున్న టేబుల్ మీద గట్టిగా తన అరచేతితో ధబేల్మని మోపి ఉరుములా గర్జించాడు. దెబ్బకి ఆమెకి గుండె జారిపోయింది. భయంతో మనిషి నిలువెల్లా వణికిపోయింది. పోనీ నేను చెప్పనా తనతో నీకున్న ప్రాబ్లం ఏంటో? ఆమె నుండి ఉలుకు పలుకు లేదు, కేవలం వణుకు మాత్రమే ఉంది. మళ్ళీ అతనే మాట్లాడటం కొనసాగించాడు. జితేష్కి ఎలా అయితే నేనంటే అసూయో అలానే నీకు కూడా మొదటి నుండి నివి అంటే అసూయ. ఆమె జాయిన్ అయినప్పటి నుండి అందరూ ఆమె పట్ల అభిమానం చూపించడం, అందరూ ఆమె సర్వీస్ని ఇష్టపడటం చూసి నీకు కన్ను కుట్టింది. దానికి కారణం ఆమె అందరితో మెలిగే మంచి విధానం, ఆమె మంచి మాట తీరు, ఆమె మనకి అందించే మంచి మనసు, ఆమె మంచి నడవడిక, ప్రతి పేషెంట్ని తన కుటుంబీకులు అనుకుని నిండు మనసుతో వాళ్ళకి సర్వీస్ చేయడం, జాగ్రత్తగా చూసుకోవడం, ఇవే అందరికీ తనని ఫేవరెట్ నర్సుగా మార్చేశాయి. అందరూ తనకి ప్రిఫరెన్స్ ఇవ్వడం చూసి నువ్వు ఓర్చుకోలేకపోయావు. ఏదో ఒకలా తనని అవమానాల పాలు చేసి తనని అభిమానించే వారే తనని అసహించుకునేలా చేయాలనుకున్నావు. ఆమె కరెక్ట్. అలా డైరెక్ట్గా అడిగేస్తే ఏం సమాధానం చెప్పగలదు? ఒంట్లో వణుకుతో, కళ్ళల్లో నీళ్ళతో, నీళ్లు నములుతో భయంగా అతని వంక చూసి అలా ఏం కాదు సార్, అతి కష్టం మీద ఆ ఒక్క మాట అయినా పలికింది. షటప్, జస్ట్ షటప్, డోంట్ డేర్ టు లై బిఫోర్ మీ. నేను నిన్ను మొదటిసారి చూసింది మా మదర్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు. అప్పుడే నివేదిత పేరు వినడంతోనే నీ ముఖంలో ఏర్పడిన మార్పు, నీ కళ్ళలో ఒక విధమైన జెలస్ ఫీలింగ్ చూశాను నేను. ఎందుకు ఆమె పట్ల అంత విరోధ భావం ఏర్పరచుకున్నావు నీ మనసులో? కనీసం ఒక్కసారైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తను నీ గురించి ఎప్పుడైనా తప్పుగా మాట్లాడిందా? తల అడ్డంగా ఊపిందామె. అసలు నివితో కంపేర్ చేసుకోవడానికి నీకు మినిమం అర్హత అయినా ఉందనుకుంటున్నావా? నేను స్టేటస్ గురించి మాట్లాడట్లేదు, కేవలం వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నాను. నోట్ దట్ పాయింట్. నువ్వు ఇంటర్ చదువుతుండగా మీ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. తను కూడా ఇంటర్లో ఉండగానే తన పేరెంట్స్ ఇద్దరినీ కోల్పోయింది. మీ అమ్మగారు కష్టపడి పనిచేసి నిన్ను నర్సింగ్ చదివించారు. తను వాళ్ళ నాన్నగారి బ్యాంక్ అకౌంట్లో మిగిలిన డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తూ నర్సింగ్ చదువుకుంది. నువ్వు ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకోక చదివేటప్పుడు కాస్త కష్టపడితే ఈజీగా జాబ్ వచ్చేస్తుందని నర్సింగ్ జాయిన్ అయ్యావు. తను మెడిసిన్ చదవడానికి కావాల్సిన ఎక్స్పెన్సెస్ బేర్ చేయగలిగే ఆర్థిక స్తోమత తనకి లేదు కనుక సేవా దృక్పథంతో నర్సింగ్లో చేరింది. నువ్వు ఆడతా పాడతా జాబ్ చేసి సంపాదించే డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేస్తే తను ప్రతి రూపాయి చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తుంది. ఉన్న దానిలోనే లేని వారికి సహాయం చేస్తుంది. నువ్వు జీతం కోసం జాబ్ చేస్తావు, తను సేవే లక్ష్యంగా పేషెంట్స్ తన వాళ్ళు అనుకుని బాధ్యతతో చేస్తుంది. ఇక పర్సనల్ విషయానికి వస్తే 2 seconds గ్యాప్ ఇచ్చి వాటి గురించి ఒక ఆడపిల్లతో మాట్లాడటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ నీకు ఇప్పటికైనా తెలియాలి. అందుకే నా నియమాలకి విరుద్ధమైనా సరే మాట్లాడుతున్నా. నీ కుటుంబ పరిస్థితి పక్కన పెట్టేసి వయసులో నీ సరదాలు తీర్చుకోవడానికి పక్కదారి పట్టావు. డబ్బున్న కుర్రాలని బాయ్ ఫ్రెండ్స్గా మెయింటైన్ చేస్తూ హైఫై లైఫ్ లీడ్ చేస్తున్నావు. అసలు నువ్వు అలా ఎవరెవరితోనో తిరుగుతున్నావని మీ అమ్మగారికి తెలిస్తే, మీ నాన్నగారిని కోల్పోయినా నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న ఆవిడ ఏమైపోతారో ఒక్కసారైనా ఆలోచించావా? ఆ మాటలకి ఆమెకి కళ్ళల్లో నీళ్లు చెంపల మీదకి జారిపోయాయి. అప్పటికి కానీ తన కళ్ళకు కమ్మిన మబ్బులు తొలగిపోయి తనెంత తప్పు దోవలో నడుస్తుందో అర్థం అవ్వలేదు ఆమెకి. మళ్ళీ మాట్లాడటం కొనసాగించాడు వేదు. లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను అనుకునే భ్రమలో నీ లైఫ్ని చేతులతో నువ్వే నాశనం చేసుకున్నావనే విషయం నీకు తెలుస్తుందా? రేపనే రోజున మీ అమ్మగారు నీకు పెళ్లి చేయాలి అనుకుంటారు. అప్పుడు ఈ నీ బాయ్ ఫ్రెండ్స్లో ఎవడో ఒకడొచ్చి గొడవ చేస్తే ఏంటి పరిస్థితి? లేదు, పెళ్ళి వాళ్ళకి ఎవరో ఒకరిని బిహేవియర్ గురించి చెప్తే అసలు నీకు పెళ్ళవుతుందా? మేకప్ కిట్లు, కాస్ట్లీ మోడర్న్ డ్రెస్లు, పార్టీలు, పబ్బులు, ఓయో రూమ్స్, ఇది కాదు లైఫ్ అంటే. ఈ రోజున్నట్టు రేపు ఏది ఉండదు. మనిషిగా పుట్టాక ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. అందులోనూ
ఆడపిల్లవి కాబట్టి తప్పకుండా చేసుకోవాలి. ఇలా మాట్లాడుతున్నానే తప్పుగా అనుకోకు. ఫర్ సపోజ్ పెళ్లి తర్వాత నీ భర్తకి పెళ్ళికి ముందు నీ లైఫ్ స్టైల్ గురించి తెలిసిందనుకో, పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. మీ కుటుంబ పరిస్థితిని బట్టి మ్యాక్సిమం మధ్యతరగతి వ్యక్తికే ఇచ్చి పెళ్లి చేస్తారు. నాకు తెలిసి మీరుంటున్న ఇల్లు తప్ప మీకు మరే ఇతర ప్రాపర్టీస్ లేవు. అందుకే ఆ మాట అంటున్నా. ఏదో ఒక దారిలో ఇంత హైఫై లైఫ్కి అలవాటు పడిన నువ్వు పెళ్లి తర్వాత సాధారణ మధ్యతరగతి గృహిణిలా జీవితం ఎలా గడపగలవు? నేను నిన్ను కించపరచాలని ఇవన్నీ మాట్లాడలేదు. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరుచుకొని వాస్తవంలో బ్రతికితే బాగుంటుందని చెప్తున్నాను అంతే. ఈ విషయంలో కూడా నివితో కంపేర్ చేసుకుంటున్నావేమో. అన్ని విషయాల్లో ఆమెతో పోల్చి చెప్పినప్పుడు ఈ విషయంలో కూడా పోల్చి చెప్పడం నా ధర్మం. అతని మాట పూర్తి కాకముందే కన్నీళ్లతో, వద్దు సార్, నో, నా నివేదిత గురించి గుండెల మీద చెయ్యి వేసుకొని ఎన్నైనా గర్వంగా చెప్తాను నేను. అందులోనూ నిన్ను ఇన్ని మాటలు అన్నాను కాబట్టి తన గురించి ఖచ్చితంగా చెప్పాల్సిందే. విను. నివి క్యారెక్టర్ గురించి సరుకి చెప్పడం మొదలుపెట్టాడు వేదు. తన పేరెంట్స్ని కోల్పోయి బాధలో ఉన్న తనని తన కుటుంబ సభ్యులలోనే ఒకడు ఓదార్చినట్టు నటించి తర్వాత ప్రేమించమని ఫోర్స్ చేశాడు. అయినా ఆమె వాడి ఎత్తులకి లొంగలేదు. ఎప్పటికప్పుడు దూరం పెడుతూనే ఉంది. ఇంట్లో వాడే కదా, ఇద్దరు వయసులో ఉన్నవారే కదా, అయినా అవకాశం ఉంది కదా అని ఆమె తప్పు చేసే యాప్షన్ చూస్ చేసుకోలేదు. హాస్పిటల్లో జితేష్ కాకుండా తనని చూసి ఎంత మంచి సొల్లు కార్చుతారో నీకు తెలుసు. అయినా ఏమాత్రం చలించలేదు. తన పనేదో తను చూసుకుంటుంది అంతే. జితేష్ తనని చాలాసార్లు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. అధికారం ఉన్నవాడు కనుక ఎదురు తిరగలేక అతని నుండి తప్పించుకొని తిరిగింది. ఒకసారి ఇద్దరు మగాళ్ళు తనని వల్గర్లా మాటలు అంటే అపరకాలిలా వాళ్ళ మీద విరుచుకుపడింది. దెబ్బకి వాళ్ళు వదిలేయమని ఏడుస్తూ బ్రతిమిలాడారు. నేనే వెళ్ళి తనని ఆపాల్సి వచ్చింది. స్కూల్లో ఉన్నప్పుడు కూడా తన ఫ్రెండ్ని ఎవడో ఏడిపిస్తుంటే వాడి కిందేసి ఇరక్కుమ్మేసింది. అంటే మా మేడం కరాటేలో బ్లాక్ బెల్ట్లే. అలాంటి పిల్ల జితేష్ని కానీ ఒక్కసారి హ్యాండిల్ చేసుంటే జీవితంలో మళ్ళీ ఏ ఆడపిల్లని కన్నెత్తి కూడా చూడకుండా చేసేసి ఉండేది. ఐ నో దట్. కేవలం అతని వృత్తికి అతను జగదీష్ గారి కొడుకు అని మాత్రమే ఆమె అతనికి దూరంగా ఉండేది. అండ్ జాబ్ కూడా నీకుల రికమెండేషన్తో తెచ్చుకోలేదు. తను కాలు అరిగేలా హాస్పిటల్స్ చుట్టూ తిరిగింది. తన ఎఫిషియన్సీ చూసి స్వయంగా జగదీష్ గారు తనని అపాయింట్ చేశారు. ఇక లాస్ట్గా నా విషయం. నేను 6 ఏళ్ల నుండి తనని ప్రేమిస్తున్నాను. ఆ విషయం తనకి కూడా తెలుసు. నాతో రిలేషన్షిప్ కోసం చాలామంది అమ్మాయిలు నాకు తమ కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని చాలామంది కోటీశ్వర్లు అనుకుంటున్నారు. కానీ నేనే కోరి తనని పెళ్లి చేసుకుంటానని అడిగినా నేను మీకు ఎందులోనూ సరిపోను, మీకు తగ్గ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి అని చెప్తుంది ఇప్పటికీ కూడా. అదే వేరే ఎవరైనా అయితే ఎగిరి గంతేసి వెంటనే ఊ అనేవారు. కానీ తనలా కాదు. ఏమీ లేనిది కాదు. కొన్నాళ్ళ క్రితం తన తాతయ్య గారు తనని పిలిపించి తన తండ్రి ఆస్తులు తనకి అప్పగించారు. అలాగే వారసత్వంగా వస్తున్న ఇండస్ట్రీకి కూడా ఇప్పుడు తనే చైర్పర్సన్. అయినా కానీ మనిషిలో ఇసుమంత గర్వం కానీ అహంకారం కానీ ఉండవు. సామాన్యమైన నర్సులానే జీవిస్తుంది. ఎందుకని అడిగితే మన కష్టార్జితంతో మనం సంతృప్తిగా బ్రతకడం అంటే సంతోషం ఏముంటుంది అని అంటుంది. అందరి గురించి ఆలోచిస్తుంది. అందరూ బాగుండాలని కోరుకుంటుంది. తనకి చేతనైన సహాయం చేస్తుందే తప్ప ఎవరి నుండి ఏది ఆశించదు. తనకి ఉన్నదానితోనే హ్యాపీగా ఉంటుంది. అది నా నివేదిత. ఇప్పుడు అర్థమైందనుకుంటాను నీకు తనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని. ఈ డీటెయిల్స్ సరిపోతాయా? ఇంకా ఏమైనా చెప్పమంటావా తన గురించి? స్ట్రెయిట్గా క్వశ్చన్ వేశాడు. అప్పటికే ఏడ్చి ఆమె బుగ్గల మీద కన్నీటి చారలు ఏర్పడిపోయాయి. తన తప్పు తనకి తెలిసొచ్చింది. కన్నీళ్లు తుడుచుకుంటూ తల అడ్డంగా ఊపి, నివేదిత గారికి క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు సార్. ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. ఆవిడ పట్ల నేను చాలా దారుణంగా ప్రవర్తించాను, పశ్చాత్తాపంతో చెప్పింది జీరబోయిన గొంతుతో. నివేదిత గారు, అబ్బో, ఒక్క క్లాస్కే చాలా మార్పు వచ్చేసిందే తమరిలో. ఈ మార్పు పర్మనెంట్ అయితే మంచిదే, టెంపరీ అయితే మాత్రం ఈసారి క్లాసులుండవు, డైరెక్ట్గా జైలే అన్నట్టు తనని క్షమించమని అడిగే అర్హత నీకు లేదని అంటున్నావు. గుడ్, బాగానే రియలైజ్ అయ్యావు. కానీ నీకో ఫ్యాక్ట్ చెప్పనా? ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా ఈ క్షణం నువ్వు తనకి ఎదురుపడినా సరే ఏమీ జరిగినట్టు ఎప్పటిలానే నీతో నవ్వుతూ మాట్లాడుతుంది. ఐ బెట్ ఫర్ ష్యూర్ నాకు పందాలు వేసే
అలాంటి అలవాటు లేదు, కానీ ఈ విషయంలో ఎవరితోనైనా ఎంత పందెమైనా వేస్తాను. అది తన వ్యక్తిత్వం మీద నాకున్న నమ్మకం. తన తండ్రి ప్రాణాలు పోవడానికి కారణమైన వారిని మనస్ఫూర్తిగా క్షమించేసి తన ఆస్తినంతా తృణప్రాయంగా వాళ్ళకి వదిలేసి వచ్చేసింది. తనకి నువ్వో లెక్క. కక్షలు, కోపాలు, క్రోధాలు, అసూయలు, ద్వేషాలు ఇవేమీ మనసులో ఉంచుకొని ప్యూర్ సోల్ నా నివేదిత. నిజానికి నేను నీ ఇల్లు వెతుక్కుంటూ రావడానికి, ఈరోజు నువ్వు నా ముందు ఇలా ఉండటానికి కూడా కారణం తనే. అలా అని నిన్ను ఈ మాటలన్నీ నేను అనేలా చేసింది తనే అనుకునే. అస్సలు కానే కాదు. మీ ఫాదర్ లేరని, మీ మదర్ కష్టపడి నిన్ను చదివించారని, ఇప్పుడు ఆవిడ హెల్త్ పాడవడం వల్ల ఖచ్చితంగా నువ్వు జాబ్ చేసే తీరాలని, నీ సంపాదన మీదే ఇల్లు గడుస్తుందని, మీ అమ్మగారి మెడిసిన్స్ ఖర్చు తప్పకుండా ఉంటుంది కనుక ఎలాగైనా నీకు ఏదో ఒక జాబ్ ఇప్పించమని 2-3 సార్లు నన్ను చాలా రిక్వెస్ట్ చేసింది. నీకు ఈ పరిస్థితి రావడానికి కారణమైన అమ్మాయి కోసం నువ్వెందుకు ఇంత ఆలోచిస్తున్నావని అడిగితే ఏం చెప్పిందో తెలుసా? అయిందేదో అయిపోయింది, దాన్నే గుర్తుపెట్టుకుని అక్కడే ఆగిపోతే ఎలా? తను తప్పు చేసి ఉండొచ్చు, తన వల్ల తన మదర్ సఫర్ అవ్వడం కరెక్ట్ కాదని చెప్పింది. కేవలం తన కోసమే మీ మదర్ గురించి ఆలోచించి నీకు జాబ్ విషయంలో హెల్ప్ చేయాలని నిర్ణయించుకొని మీ ఇంటికి వచ్చాను. ఆమెకు చెప్పాలనుకున్నదంతా చెప్పేసి 2 నిమిషాలు సైలెంట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.